అదే కదా ఫ్రెండ్స్. అరటి తోట టూర్ అయితే అయిపోయింది మనకి. సో ఓనర్ గారు చూసారుగా, చివరికి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. సో ఈరోజు మనం అరటి తోటకైతే వచ్చేసాము. దీని ఓనర్ వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే, మా రిలేటివ్స్ కూడా. సో అసలు అరటి తోట ఒకసారి ఇస్తే ఎన్ని సంవత్సరాలకి వస్తుంది, దాని దిగుబడి ఎంత, అవన్నీ తెలుసుకుందాము. సో బనానా ఎలా పండుద్ది అన్నీ మీకు ఈరోజు వివరంగా చెప్తాను. ఇది వచ్చేసరికి మొత్తం అరౌండ్ ఒక 2 acres ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తూనే ఉంటాం గెలలు ఇవన్నీ. దాన్ని ఇక్కడ ఈ గెల చూసుకుంటే ఒక్కొక్క గెలకి దగ్గర 200 నుంచి 250 వరకు ఉంటాయి బనానాస్. ఇది ఇంకా పండలేదు, పండితే సూపర్ ఉంటాయి అన్నమాట. మనందరూ తెలుసు అరటిలో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనానాస్ అయితే ఉంటాయి. కర్పూరవల్లి అని, అలా అమృత ఫలం అని. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బాగా పండింది, మళ్ళీ సెకండ్ ఇయర్ అనమాట. రండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మన దీని ఓనర్ అయితే కనపడుతున్నారు. అయ్యా ఓనర్ అయ్యా, ఒకసారి తిరగండి అయ్యా, మీ దర్శనం ఇప్పించండి అయ్యా. ఇది బోర్ ఫ్రెండ్స్, ఇదైతే బోరు. దీనికి వాటర్ పెడుతున్నారు అనమాట. సపోజ్ వాటర్ పెట్టాలంటే ఎట్ట పెడతారండి? వాటర్ పెట్టాలంటే ఆటోమేటిక్ పైప్ కనెక్షన్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అక్కడికి వెళ్ళగానే మా డాడీ వస్తాడు, మా డాడీ మన చేత కావాలి. సరే చెప్పండి, అదే పైప్ కనెక్షన్స్ అవన్నీ అలా. ఆటోమేటిక్ పైప్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ పైప్ వేసుకోవడం మర్చిపోవడం. అంటే ఒక రోజుకి ఎన్నిసార్లు వాటర్ పెట్టాలి, లేకపోతే ఒక 1 weekలో ఎంత? మంత్లీ ఒక ప్రైస్ పెడితే సరిపోద్ది. ఓకే, మంత్లీ 3 times పెట్టాలి. ఇది సెకండ్ ఇయర్ అంటున్నారు కదా, అంటే ఎంతవరకు రాబడి వచ్చింది ఏంది, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ మొత్తం మనకి 3 lakhs 4 lakhs వచ్చాయి. ఓకే, మీరు ఎంత పెట్టుబడి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఇన్వెస్ట్మెంట్ ఏమి లేదు మనకి. ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్, తర్వాత మనం మొక్కలు కొనుక్కోవటం, ఓకే, దానికి ముందు వేయటం, అంతకు మించి ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఒక 1 lakh అయిపోయింది ఇన్వెస్ట్మెంట్. మనకి ఎకరానికి వచ్చేసరికల్లా ఎట్లేదన్నా ఒక 1 lakh వచ్చింది. ఇది ప్రాఫిట్ అంటున్నారా లేకపోతే? ఓకే, మనకి మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా మనం ఒక 25,000 నుంచి 50,000 దాకా పెట్టాలి ఎకరానికి. అది 3 years వచ్చింది. 3 yearsకి ఒక 3 lakhs. ఓకే, లేదన్నా ఇయర్కి 1 lakh వచ్చింది అనమాట. ఇయర్కి 1 lakh. అది ఫ్రెండ్స్, మనం ఎంత పెట్టుబడి పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుందో అది కూడా తెలుసుకున్నాము. ఒకసారి దీని ఓవర్ వ్యూ చూద్దాం. ఓనర్ గారు, ఇప్పుడు మీరు ఎందుకు చెవులో పువ్వు పెట్టుకున్నారు? నేను ఓనర్ గారు చెవులో పువ్వు పెట్టుకున్నాను. ఛానల్ ఓనర్ గారు ఎందుకంటే ఆయనకి చెవులో పువ్వు పెట్టారు కదా. ఓకే ఫ్రెండ్స్, జోక్స్ అపార్ట్, ఇవైతే మనకి ఎంత హైట్ దగ్గర ఒక 3 to 4 meters వరకు పెరుగుతూ ఉంది గమనిస్తే. ఓనర్ గారి దగ్గర రావచ్చు కొంచెం. చెప్పండి, అరౌండ్ ఎన్ని చెట్లు అంటే ఇప్పుడు ఇది ఎకరానా ఎంత? ఎకరాకి ఎన్ని చెట్లు? 500 నుంచి 600 చెట్లు. 600 చెట్లు ఉన్నాయి. ఓకే, ఇది సీజన్ ఎలా అంటే ఏ సీజన్ లో పండుద్ది ఏంటి? కొంచెం సమ్మర్ లో బాగా వస్తాయి. అంటే సమ్మర్ కల్లా ఎండ్ అయిపోద్ది. సమ్మర్ కి ఎండ్ అయిపోద్ది. మనకి డిసెంబర్ నుంచి మార్చి దాకా వస్తాయి అనమాట కాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు అయితే ఈ టైప్నింగ్ సీజన్ అయితే ఉంది దీంట్లో, బనానా రిలేటెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి గల అయితే ఇక్కడ పెద్దగానే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక్కొక్క గలకి దగ్గర ఒక 200 నుంచి 300 వరకు అయితే ఉంటాయి కాయలు. ఇక్కడ చూసుకుంటే మనం ఇలా రోస్ ఉన్నాయి అన్నమాట. ఇలా ఒక రోకి ఇంకొక రోకి డిస్టెన్స్ అయితే ఉండాలన్నమాట. ఈ డిస్టెన్స్ ఎందుకు పెడతారు ఓనర్ గారు? ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తా ఉన్నారు? ఓకే, ఈ డిస్టెన్స్ ఎందుకు పెడతారంటే కొంచెం కాయలు కోయడానికి వాటన్నిటికీ ఈజీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కింద దాని రూట్స్ అవి ఉంటాయి కదా, కింద అవి రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఒకదానికి ఇంకో దానికి క్లాష్ అవ్వకుండా
ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మనం చూసుకుంటే చూడండి దగ్గర దగ్గర ఒక 120 రోస్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇలా మనం రోలోనే వెళ్తా ఉన్నాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి ఒక గెల అంటారు దీన్ని. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బనానా ఫ్లవర్ అనమాట. సో దీని నుంచే మనకి ఈ ఫ్లవర్ నుంచి మనకి బనానా కాయలు అయితే వస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ బనానా ఫ్లవర్ స్టేజ్లోనే మనకి రాలిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు రైతులు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మనందరూ తెలుసు రైతే రాజు అంటారులే, కానీ బట్ కొంచెం గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సపోర్ట్ చేయ మరి పంచలేము. గవర్నమెంట్ ఎంప్లాయ్ చెప్పాల్సిన మాట. అవును, గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు, చేయట్లేదని చెప్పు. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే దీనివల్ల లాభాలే కాదు, అప్పుడప్పుడు మనకి నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఎలా అంటే ఇది చూడండి, ఈ ట్రీ అనేది దగ్గర దగ్గర 1.5 year పెరిగిన తర్వాత కొన్ని అకాల వర్షాలు కానీ లేకపోతే వాటర్ లేకపోవడం వల్ల కానీ ఇలా పడిపోయే అవకాశం ఉంది, ఈదురుగాలు వల్ల అలా. సో ఆ టైంలో మనకి లాసెస్ అయితే కంపల్సరీ వస్తాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి చెట్టు పడిపోవడం వల్ల? చాలా బాధాకరంగా ఉంది. ఈ దృశ్యాన్ని చూస్తే నాకు మాటలు రావట్లేదు. దయచేసి ఇలాంటి నేను ఇంకా తెలుగు రావట్లేదు, ఇంకేం చెప్పు. ఒకసారి చూద్దామండి దీని బరువు ఎంత ఉంటుంది నేను నిలబెట్టి. చెట్టుని నిలబెడుతున్న మనిషి. ఫ్రెండ్స్ మనందరూ తెలుసు మనం మ్యారేజెస్ అంటే అరటి, కానీ కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వెంకటేష్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ కూడా ఇట్లాంటి బాధలు తెలిసిన వ్యక్తే. సో కావాలని చెట్టుని పడేస్తున్నట్టు. ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే ఈ మొక్కలన్నీ కొట్టేస్తారా లేకపోతే తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు పిలకలన్నీ నరికేస్తారు. ఓకే, నరికేసిన తర్వాత సైడ్ నుంచి మళ్ళీ పిలకలు పెరుగుతాయి. ఓకే, వాటి నుంచి లేదంటే సపోజ్ ఇది నరికేస్తారు, ఈ పక్కన పక్క వచ్చాయి పెరుగుతాయి. ఓకే, సపోజ్ 5-6 ఉన్నాయి కదా, 5-6 తీసేసి ఒకటే ఉంచి ఒకటే పెంచుతారు, ఒకటి వేరే చోట వేస్తారు, అట్లానే వదిలేస్తారు. అవి నరికేస్తారు, ఒకటే పెరిగిద్ది బాగా. ఒకటి పెరిగిన తర్వాత ఇంకా దాని నుంచే వస్తాయి మనకి కాయలు. ఓకే, వాడిగా మా తమ్ముడు నరేష్, వాడి స్పందన కూలాడంటే మళ్ళీ స్పందన నాకేం పరిచయం లేదు అంటే అలాంటి హై లెవెల్ వాడుతున్నారు. మాకు స్పందన నాకేం పరిచయం లేదు అంటే కండ వేసుకొని రంగస్వామి రామకృష్ణ గుర్తు తెచ్చుకొని. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ దారిలో వాటర్ వెళ్ళినాయి, ఇలా వాటర్ అయితే మనకి ప్రవహిస్తాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఆన్ చేయలేదు. వాటర్ వేసిన తర్వాత మన కోసం ఓనర్ గారు వాటర్ వేస్తానన్నారు. ఆ వాటర్ ఎలా ప్రవహిస్తున్నాయి ఏంటో మొత్తం అన్ని మనం తెలుసుకుందామండి ఈరోజు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే అరటిపళ్ళు చెట్టుకే పండి అనమాట. ఒకసారి ఒక కాయ దింపమ్మ చూద్దాం. అది కాదు, ఓనర్ గారు మన కోసం ఒక కాయ అయితే ఇస్తున్నారు. ఆయన బ్లాక్ చేశాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నరేష్ క్యాచ్. అట్ట కాదు, వాడు పట్టలేదు పట్టు. సో దీంతో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. సూపర్గా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆల్రెడీ తిన్నారు. ఫ్రెండ్స్ న్యాచురల్ టేస్ట్ సూపర్గా ఉంది. బయట పండే బనానాస్లో మనకు ఆల్రెడీ తెలుసు ఇథిలిన్ ఇవన్నీ వాడుతూ ఉంటారు, సమ్ కెమికల్స్. బట్ ఇక్కడ వచ్చేసరికి చెట్టుకే పండిన బనానా
చెట్టుకే పండిన బనానా, దాని నుంచి తీసుకొని మరి మనం తింటూ ఉన్నాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ బనానా ట్రీస్కి వాటర్ ఎలా పెడతారో చూద్దామండి. చూడండి, సో ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది పైపుల ద్వారా వాటర్ అనేది ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలా మడులు అంటారు ఒక్కొక్క రోని. ఈ మడులకి ఏ మడుగు అయితే మనకి వాటర్ కావాలో వాటిని ఇట్లా ఓపెన్లో ఉంచుతారనమాట. ఇలా ఓపెన్లో ఉంచుతారు. సో ఈ వాటర్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. సపోజ్ మనకి అవసరం లేని మడులు ఉంటాయి కదా, వాటిని ఇలా క్లోజ్ చేస్తారనమాట. సో వాటర్ అనేది అక్కడ వరకు వస్తుంది. మనకి ఈ మడికి అవసరమైతే ఈ మడికి పెట్టుకుంటాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ బనానా ప్లాంటేషన్కి వాటర్ అనేది ఎలా వెళ్తుంది ఏంటి అనేసి. సో ఈ వాటర్ వచ్చేసరికి మనకి మంత్లీ 3 times పెట్టాలని చెప్తున్నాడు. ఎందుకంటే చెట్లు అనేవి బాగా ఎదిగినాయి కాబట్టి 3 times అయితే సరిపోతుంది అనమాట. అదే స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే అప్పుడు ఎలా అండి ఓనర్ గారు? స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం మంత్లీ 5 times పెట్టాలి. సో అప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో అయితే మంత్లీ 5 times అయితే వాటర్ పెట్టాలి ఈ బనానా ప్లాంటేషన్కి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే అలా ఫ్లవర్ వస్తుంది అనమాట. ఫ్లవర్ నుంచి మనకి ఫ్రూట్స్ అయితే వస్తాయి బనానాస్. సో ఇంక ఇది సో బనానా అనేది మోస్ట్లీ యూజ్డ్ ఫ్రూట్ అనమాట. ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాము ఏదన్నా ఫంక్షన్ అయినా కానీ, లేకపోతే నార్మల్ టైమ్స్లో కూడా ఎక్కువ తింటూ ఉంటాం దాన్ని. ఎందుకంటే దాంట్లో చాలా పోషకాలు అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కాయ అయితే ఉంది, బట్ ఎలా కోద్దాం అనేది చూద్దాం. ఓనర్ గారు తీస్తా అంటున్నాడు, అది తీస్తానంటున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే అరిటాకు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో దీంట్లో దగ్గర అటు 5 10 మంది తినొచ్చు అనమాట. దీంట్లో ఒక 2 మండీలు అయితే తినొచ్చు ఈజీగా. ఇగో కింద పడుతుంది, జాగ్రత్తలు చెప్తా ఉండాలి. వీళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆయాసం తక్కువ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆకు యొక్క లెంత్ అనేది చూసుకోవచ్చు, చాలా పెద్దది. చెప్పు ఏదన్నా కొంచెం. లాస్ట్లో క్లైమాక్స్ డైలాగ్ ఏందనుకున్నా, ఈ తోట మాకు దూరంగా ఉండొచ్చు కానీ నా మనసు మాత్రం ఈ తోటకి దగ్గరగా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫ్లవర్ లో నుంచి బనానాస్ వస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఆ పైన చూసుకుంటే ఆకులు అన్నీ కప్పేసి సన్లైట్ రాకుండా చూస్తున్నట్టుంది. బట్ ఈ స్పేసింగ్ వల్ల ఏంటంటే మనకి సన్లైట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడాలి ఇలాంటివి. సో ఇవి కొమ్ముల్లాగా ఇలా వస్తాయి అన్నమాట. వీటి నుంచి మళ్ళీ చెట్లు పెరుగుతాయి అన్నమాట మనకి. సాయి కత్త కూడా తేవాల్సింది. సాయి కత్త ఎందుకు జానకి? ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే గల అనేది మనకు వచ్చేంత దగ్గరలో ఉంది. ఇది ఒకటి అయితే పండినట్టే కనపడతా ఉంది.
అంతేనట. సార్ వాటర్ ఎక్కడ ఫ్లో అవుతుంది? వాటర్ ఫ్లో అదా వీడియో తీమే ముందు వీటినిది పెట్టినా అడేం పెట్టినా. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకి మినప చెట్లు అనమాట. మనం పోప్స్ అండ్ దోశలు వాటిల్లో వేసుకుంటూ ఉంటాం కదా. సో అవి చేయడానికి మినుములు వాడతాం కదా, ఆ మినుములు అనమాట ఇవి. ఎట్ట వలిస్తే ఒక్కో దాంట్లో ఒక 5-6 వస్తూ ఉంటాయి. సో వీటితోటి మనం సున్నుండలు చేసుకుంటారు, సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు తెలుసు. వీటిని ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ ఈ పిల్ల కాలువ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అలా ఫామ్స్కి వెళ్తూ ఉంటుంది. సో మనం అక్కడ చూసుకుంటే ఎందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మడులు ఉన్నాయి కదా, ఆ మడుల్లో వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను, అర్థమవుతుంది. సో అలా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఈ మడి మొత్తం తడిపేస్తూ ఉంటుంది అనమాట. అలానే నెక్స్ట్ మడి. సో అలా చేను మొత్తం వాటరింగ్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే అరిటాక్ అనమాట మనకి. సో ఈ అరిటాక్ మా వైఫ్ తెంపారు. ఆమె విచిత్రం ఏంటంటే ఆమె నెయిల్స్ తోటి తెంపారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె నెయిల్స్ ఎంత షార్ప్. ఇక్కడ మునక్కాయ చెట్టు ఒకటి చూడొచ్చు మనం. మునక్కాయలు అయితే లేవు ప్రజెంట్. సో నెక్స్ట్ ఈ పిల్ల కాలువలో ఇప్పుడు అరిటాకుని కడుగుతుంది అనమాట. ఎస్, సో నైస్. పోతుంది పట్టేగా చాలా. టేస్టీగా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. అంతేనా, న్యాచురాలిటీనే ఫ్రెండ్స్. అరటి తోట టూర్ అయితే అయిపోయింది మనకి. సో ఓనర్ గారు చూసారుగా, చివరికి కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. తీవ్రమైన నష్టం. అలా ఏం లేదు ఫ్రెండ్స్, ప్రాఫిట్స్ బాగానే వచ్చి ఉంటాయి. అండ్ చివరిగా ఏమన్నా మన ఓనర్ నుంచి ఏమన్నా ఒక మాట విందాము ఫ్రెండ్స్. ఫైనల్గా ఓనర్ గారి నుంచి ఒక మాట అయితే విందామండి. చెప్పండి ఓనర్ గారు. మా చిన్న మామ చాలా డైలాగులు చాలా మంది చెప్పాడు, ఆ ఎక్స్పర్ట్ తో చెప్తున్నాడు. ఈ తోట మా ఊరికి చాలా దూరంగా ఉండొచ్చు, మా మనసుకు మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది. నైస్, బాగా చెప్పారు.